హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను మీకు ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒక పల్లెటూరులో ఒక వ్యక్తి పాలు, పెరుగు, వెన్న ఈ వ్యాపారం చేస్తూ ఉంటారు. అతను ప్రతి వారం ఒక కేజీ వెన్న ఒక సూపర్ మార్కెట్ ఓనర్కి అమ్ముతూ ఉంటారు. ఆ సూపర్ మార్కెట్ ఓనర్ ఆ కేజీ వెన్నకి బదులుగా ఒక కేజీ గోధుమలు ఈ వ్యక్తికి ఇస్తూ ఉంటారు. ఇలా ప్రతి వారం జరుగుతూ ఉంటుంది. కొన్ని వారాలు అయిన తర్వాత ఆ సూపర్ మార్కెట్ ఓనర్కి ఒక డౌట్ వస్తుంది. ఈ వ్యక్తి నిజంగానే కేజీ వెన్న ఇస్తున్నాడా అని డౌట్ వచ్చి దాని వెయిట్ చూస్తే అది 800 గ్రాములు మాత్రమే ఉంటుంది. అది చూసాక ఆ వ్యక్తికి చాలా కోపం వస్తుంది. అంటే ఇన్ని వారాల నుంచి ఈ వ్యక్తి నన్ను మోసం చేస్తున్నాడా, కేజీ అని చెప్పి 800 గ్రాములు మాత్రమే ఇస్తున్నాడా అనుకొని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. యథాప్రకారం ఆ వ్యక్తి నెక్స్ట్ వీక్ కూడా వచ్చి ఆ కేజీ వెన్న తీసుకొచ్చి ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ వెయిట్ పెట్టి చూస్తే అందులో 800 గ్రాములు మాత్రమే ఉంటుంది. అది చూసి ఆ వ్యక్తి, అంటే నువ్వు కేజీ అని చెప్పి 800 గ్రాములే అమ్ముతున్నావా అంటారు. అప్పుడు ఆ వ్యక్తి, క్షమించండి సార్, నా దగ్గర వెయిట్ చూడడానికి ఎటువంటి కొలమానాలు లేవు. నేను నార్మల్గా ఏం చేస్తానంటే, మీరు నాకు కేజీ వెన్నకు బదులుగా కేజీ గోధుమలు ఇస్తున్నారు కదా, ఆ కేజీ గోధుమలు తీసుకెళ్ళి దానికి ఎంత తూగితే అంత వెన్న మీకు తీసుకొచ్చి ఇస్తున్నాను అని చెప్తారు. అంటే అప్పుడు ఆ గోధుమలు ఎంత వెయిట్ ఉన్నాయో అంత వెయిట్ ఈ వెన్న కూడా ఉంది. సో గోధుమలు వెయిట్ పెట్టి చూస్తే అది కూడా 800 గ్రామ్సే ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి? ఈ సూపర్ మార్కెట్ ఓనరే ప్రతి వారం కేజీ అని చెప్పి 800 గ్రాములు గోధుమలు మాత్రమే ఆ వ్యక్తికి ఇస్తున్నారు. అప్పుడు ఈ వ్యక్తి, ఆ పల్లెటూరు వ్యక్తి చేస్తున్న మోసాన్ని బయట పెట్టాలి అనుకుంటాడు. కానీ ఇక్కడ నిజానికి మోసం చేస్తుంది ఈ సూపర్ మార్కెట్ ఓనరే. దేవుని వాక్యం సెలవిస్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంట కోయక తప్పదు అని. కాబట్టి అన్యాయంగా ఆ పల్లెటూరు అతన్ని నిందితుడిని చేయాలనుకున్నాడు ఈ సూపర్ మార్కెట్ ఓనర్. కానీ చివరికి అతని అన్యాయమే బయటపడింది.